ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మనము మంచి బుద్ధి కలిగిన వారమై ప్రార్థనలు ప్రతి విషయమై కూడా మనము ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రేమ అనేకమైన పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు కపటము లేనటువంటి కల్మషము లేనటువంటి ప్రేమ కలవారై ఉండుడి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రాకడ సమీపముగా ఉన్నది, అన్నిటి అంతము సమీపముగా ఉన్నది కనుక మనము స్వస్థబుద్ధి కలిగిన వారమై మంచి బుద్ధి కలిగిన వారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. ప్రభువు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కనుక ఆయన ఏ సమయంలో వచ్చినను మన ఆత్మ శరీర దేహములు ఆయన కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేసే వారముగా ఉండాలి. కాబట్టి ప్రేమ అనేకమైన పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు కల్మషము లేనటువంటి దోషము లేనటువంటి ప్రేమ గలవారై ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. మనము సనుగు కొనకూడదు. ఒకరికి ఒకరము ఆతిథ్యము చేసుకోవాలి. ఒకరికొకరము విందులు చేసుకునే స్థితి మనము కలిగి ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు వారైనటువంటి దేవుడు మనకు నానా విధములైనటువంటి కృపలను అనుగ్రహించి ఉన్నాడు. ఇటు కృప విషయమై మంచి గృహ నిర్వాహకులమై మనము ఉండాలి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము మంచి చేయాలి. ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని కృపను బట్టి ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. దేవుని వాక్యమును మనము బోధిస్తూ ఉన్నప్పుడు అవి దైవ వాక్కులని బోధించినట్లు మనము బోధించాలి. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు బలము కొలది, సామర్థ్యము కొలది, శక్తి కొలది వాడు ఉపచారము పరిచర్య చేయాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. కాబట్టి యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను కలిగి ఉన్నాము. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక స్వస్థబుద్ధి కలిగిన వారమై మెలకుగా ఉండి మనము ప్రార్థన చేయాలి. ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనది కనుక మనము కల్మషము లేని ప్రేమ కలిగిన వారమై ఒకరినొకరము ప్రేమించుకోవాలి. కాబట్టి కృపలను పొంది ఉన్నాము. అట్టి కృప విషయమై మనము పొందిన కొలది ఉపచారము మంచే చేయాలి. అంతేకాని మనకు మేలు కలిగిందని ఇతరులకు కీడు చేయకూడదు. కాబట్టి ఇందును బట్టి ప్రభు అయిన క్రీస్తు వారు మనము పరిచర్య చేయనప్పుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యము శక్తిని కొలది పరిచర్య చేయాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. 1 Peter chapter 4. Be sober, therefore, and be watchful unto prayers. Amen. But the end of all things, it draw nigh. Praise the Lord. But before
all things having fervent love among yourselves, because love covers a multitude of sins. Hospitable one to another without murmuring, each according as he has received a gift, ministering it to the one another as good stewards of the viewers grace of God. If anyone speak ye oracles of God, if anyone minister has of strength which God supplies, the God in the things may be glorified through Jesus Christ, to whom is the glory and the might for the ages of ages. Praise the Lord. Amen. Be sober, therefore, and be watchful unto prayers. Praise the Lord. Amen.